విజయ తలపతి గారు ఇండిపెండెంట్గా వచ్చారు, సోలోగా వచ్చారు, గెలిచారు, సీఎం అవుతున్నారు, హ్యాపీ. కానీ చాలామంది జనసేనని ట్రోల్ చేస్తున్నారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తున్నారు. రీజన్స్ ఏంటి అని అంటే చాలా రీజన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే విజయ తలపతి గారు ఆయన కారు డ్రైవర్ కొడుకుని ఒకసాట నించోబెట్టిండు. ఆ డ్రైవర్ చూసుకున్నట్లయితే భారీ మెజారిటీతో గెలిచిండు, ఎమ్మెల్యే కూడా అవ్వబోతుండు. ఇక్కడ విజయ తలపతి కారు డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యే అండు. అలాంటిది నువ్వు పోటీ చేసిన 2 స్థానాల్లో ఎలా ఓడిపోయావన్నా? విజయ తలపతి గారు చూసుకున్నట్లయితే 2 నెలల్లోనే పార్టీని స్థాపించి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతుండో. అలాంటిది 15 సంవత్సరాలైనా కానీ ఎమ్మెల్యే కూడా పొత్తు పెట్టుకోకుండా ఎలా అయిందన్న అని చెప్పి చాలామంది పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయడం, జనసేనను ట్రోల్ చేయడం నేనైతే చూస్తున్నాను అనమాట. భయ్యా ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ ఉన్నటువంటి ప్రజల మైండ్ సెట్ వేరు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మైండ్ సెట్ వేరు. అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గెలవలేకపోయారు ఇక్కడ అనంటే అప్పటికే మన చిరంజీవి గారు ప్రజారాజ్యం అనేటటువంటి పార్టీ పెట్టిండు, దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసిండు. అప్పటికి జనాలకి నమ్మకం పోయిందనమాట. ఆ నమ్మకం పోయినటువంటి సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారు కొత్తగా పార్టీ పెడితే ఎవరు నమ్ముతారు, ఎవరు నమ్మరు అనేటటువంటి ఉద్దేశంతో ఈ విధంగా జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అయినా కానీ ఆయన గివ్ అప్ ఇవ్వలేదు కదా, ఓడిపోయాయని చెప్పి ఆయన సినిమాలు ఆయన తీసుకోవట్లేదు కదా. ఆయన ఏం చేసిండు, నిలబడ్డాడు, కలబడ్డాడు, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎదిగిండు. గివ్ అప్ ఇవ్వనటువంటి ఒక నాయకుడు అయితే ఆయనలో తనకు కనపడుతుండో. ఈ రోజు ఆయన సీఎం అవ్వకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా సీఎం అవుతాడు. ఇప్పుడు ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా రాడ్డు దింపుతున్నాం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అక్కడ మైండ్ సెట్ వేరు, అక్కడ జనాలు వేరు, ఇక్కడ మైండ్ సెట్ వేరు, ఇక్కడ జనాలు వేరు అని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయమాకండి దయచేసి.